విలియం కేరీ నాకంటే ఇంకా పొట్టి, తలకాయ ఇంత ఉంటుంది, ఆయనకు తల ఇంత ఉంటుంది. బైబిల్ రాసిన ఆయన, ఈ బైబిల్ రాసిన ఆయన చాలా వికారంగా ఉంటాడు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. అతని జీవితం ఎందుకు? ఆయన బైబిల్ రాయలేదు, అందుకే పుట్టించాడు దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును కాదు. వీళ్ళండి ఈ మనిషిని హీనపరిచి అవమానం చేద్దామని స్టేజ్ మీదకి పిలిచినారు. అలా విలియం కేరీ గారు ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తారు. ఆయన సామాన్యుడు కాదు, చెప్పులు కొట్టుకునేవాడు అన్నాడు వాడు. ఆయన స్టెప్స్ ఎక్కుతుంది, మైక్ అడిగాడు, ఇస్తాను మైక్ తీసుకున్నాడు. అయ్యా గారు పాపం చెప్పులు కొట్టుకుంటాడని నన్ను అన్నారు. కొత్తవి కూడా కాదండి, పాత చెప్పులు కొట్టుకుంటాడు అంటే నేను విసిగిపోయి, ఎవరికి? దేవుని పిల్లలతో పెట్టుకోవాకు, వాళ్ళు ఎక్కడ కనపరుస్తారో నీకు అర్థం కాదు, ఎక్కడ తోలు తీస్తారో తెలియదు నీకు. పాత చెప్పులు కొట్టుకునేవాళ్ళు